సెకండ్ క్వశ్చన్ ఫంక్షన్స్ లో సెకండ్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫంక్షన్స్ లో సెకండ్ క్వశ్చన్స్ థీరమ్స్ అడగకుండా క్వశ్చన్ అడిగితే ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ చూడండి, ఇఫ్ ఎక్స్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇచ్చేసినారు, జీ ఆఫ్ ఎక్స్ అయితే రెండు ఇచ్చేసినారు. ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, 2f, ఎఫ్ స్క్వేర్, ఎఫ్ ప్లస్ 3. 6 ఆన్సర్స్ రావాలండి, 6 ఆన్సర్స్ రావాలి. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చినాడు? ఎక్స్ స్క్వేర్, అవునా? కానీ జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చినారు? మోడ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఎంత? మోడ్ ఎక్స్. మోడ్ ఎక్స్ యొక్క డెఫినేషన్ ఏమంటే, ఒకటి ఎక్స్ వస్తుంది, ఇంకోటి మైనస్ ఎక్స్. ఎక్స్ ఎప్పుడు అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, మైనస్ ఎక్స్ ఎప్పుడు అంటే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. మోడ్ ఎక్స్ ని ఈ విధంగా రాసుకోవాలి. ఈ ఒక్క లైన్ గుర్తు పెట్టుకోండి, ప్రాబ్లం అంతా ఈజీ. జీ ఆఫ్ ఎక్స్ ని ఈ విధంగా రాసుకోవాలి అనేది గుర్తు పెట్టుకోండి. మోడ్ ఎక్స్ అంటే ఒకటి ప్లస్ ఎక్స్, ఒకటి మైనస్ ఎక్స్. ప్లస్ ఎక్స్ ఎప్పుడు? ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ ఎక్స్ ఎప్పుడు? ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. పైన గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది, కింద లెస్ దాన్ 0 మాత్రమే వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చేయాలో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి? ఎఫ్ ప్లస్ జీ. ఫస్ట్ క్వశ్చన్ ఎఫ్ ప్లస్ జీ. ఎఫ్ ప్లస్ జీని ఇలా బ్రాకెట్ లో రాసుకొని ఎక్స్ అని రాసుకోండి. వాడు మనకు కేవలం ఎగ్జామ్ లో ఎఫ్ ప్లస్ జీ మాత్రమే ఇస్తారు, మీరేం చేయాల, దానికి ఒక బ్రాకెట్ పెట్టుకొని ఎక్స్ కు ఒక బ్రాకెట్. ఇప్పుడు ఎక్స్ లోపలికి పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇలా సపరేట్ గా రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన నీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎంత? ఎక్స్ స్క్వేర్ కనిపిస్తుందా లేదా? జీ ఆఫ్ ఎక్స్ ఎంత? రెండు ఉన్నాయి కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన ఒకసారి యాడ్ చేయాలి, కింద ఒకసారి యాడ్ చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఒక ఆన్సరు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంకో ఆన్సరు. అర్థమైందా? కానీ పక్కన ఏం రాయాలి అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం రాయాలి సార్ అంటే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. అర్థమైపోయిందా? చాలా సింపుల్ కదా. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ చాలా సింపుల్ గా వచ్చేసింది. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ సెకండ్ వన్ చూడండి, ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్. జీ ఆఫ్ ఎక్స్ అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ ఎక్స్ ఇక్కడ రాసుకోండి, కింద ఏమి ప్లస్ ఎక్స్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. ఇక్కడ ఏం రాయాలి అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం రాయాలి అంటే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎఫ్ జీ, ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. థర్డ్ వన్ చూడండి, ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాయొచ్చు సార్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూడండి పైన ఎంత ఉంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. జీ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ తో ఒకసారి మల్టిప్లై చేయాలి, ఎక్స్ స్క్వేర్ ని మైనస్ ఎక్స్ తో ఒకసారి మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ప్లస్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ అంటే ఏమొస్తుంది? మైనస్ ఎక్స్ క్యూబ్. పక్కన ఏముంటే అది రాసి ఎఫ్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, కింద ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. కానీ ఫోర్త్ వన్ మాత్రం జాగ్రత్తగా చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే కేవలం 2f ఉంది. 2f కి ఎలా రాసుకుంటారంటే 2f ఆఫ్ ఎక్స్ అని రాస్తారు. 2 అట్లే ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ కాబట్టి 2x స్క్వేర్ మాత్రమే వస్తుంది. దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? 2x స్క్వేర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఎఫ్ స్క్వేర్. ఎఫ్ స్క్వేర్ కి బ్రాకెట్ పెట్టుకొని ఏం రాసుకోవాలా? ఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. స్క్వేర్ బయట రాసేసినాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? ఎక్స్ పవర్ 4. 2 2 జర్ 4 కదమ్మా. లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఎఫ్ ప్లస్ 3. ఎఫ్ ప్లస్ 3 దీనికి ఏం రాసుకోవాలా? బ్రాకెట్ రాసి ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ చాలా మంది 3 ఆఫ్ ఎక్స్ రాస్తారు. 3 ఆఫ్ ఎక్స్ కాదు, అది 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. అర్థమవుతుందా?
సో ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, if f and g are real valued functions defined by f of x is equal to 2x minus 1, g of x is equal to x square, then find 3f minus 2g of x, 3f minus 2g of x. Next, second question ఏమి, f into g of x. థర్డ్ క్వశ్చన్ ఏమి, రూట్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. రూట్ కేవలం న్యూమరేటర్ కి మాత్రమే, మొత్తానికి కాదు. రూట్ ఎఫ్ బై రూట్ జీ కాదు, అది బై జీ ఆఫ్ ఎక్స్. కింద ఏం సార్ లాస్ట్ క్వశ్చన్ అంటే ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్. ఫస్ట్ రెండు రాసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ. క్వశ్చన్ లో ఏమిస్తే అది నీట్ గా రాసేసుకోండి, అర్థమైందా? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చేస్తా అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, 3f మైనస్ 2g ఆఫ్ ఎక్స్. ఎక్స్ లోపలికి పోతే ఏమవుతుంది సార్ అంటే 3 అట్లే ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అట్లే ఉంటుంది, జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, 2x మైనస్ 1. కాబట్టి 3 ఇంటూ 2x మైనస్ 1 మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. 3 2 జర్ 6x, 3 1 జర్ 3 మైనస్ 2x స్క్వేర్. ఇది ఫైనల్ ఆన్సర్, ఇదే ఫైనల్ ఆన్సర్, ఇది ఫైనల్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇవి రెండు ఇచ్చేసినారమ్మా. ఏ రెండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసినారు, జీ ఆఫ్ ఎక్స్ రెండు ఇచ్చేసినారు, రాసుకోవాల. గివన్, ఇది గివన్, ఇవి రెండు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమి అంటే 3f మైనస్ 2g, 3f మైనస్ 2g ఆఫ్ ఎక్స్. ఇదే కదమ్మా ఇచ్చిండేది. ఎక్స్ లోపలికి పోతే 3 అట్లే ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అట్లే ఉంటుంది, జీ ఆఫ్ ఎక్స్. కరెక్టేనా నేను రాసిండేది? 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత సార్ అంటే 2x మైనస్ 1 మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఎంత సార్ అంటే ఎక్స్ స్క్వేర్. ఆ వాల్యూస్ తెచ్చి రాసిన అంటే 3 2 జర్ 6x, 3 1 జర్ 3 మైనస్ 2x స్క్వేర్. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. రెండో క్వశ్చన్ నేను చేస్తున్నాను, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. రెండో క్వశ్చన్ ఏం సార్ అంటే ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చేస్తున్నా చూడండమ్మా, ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎక్స్ లోపలికి పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏం రాసుకోవాలా, జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత సార్ అంటే 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. వాడు ఇచ్చిండేదే నాన్న, ఎక్స్ స్క్వేర్ లోపలికి పోతే దీన్ని ఒకసారి మల్టిప్లై చేస్తుంది, 1 ఒకసారి మల్టిప్లై చేస్తుంది. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. ఇది ఫైనల్ ఆన్సర్, అర్థమైందా? సో సెకండ్ క్వశ్చన్ కూడా చేసేసినాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏం సార్ అంటే రూట్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. రూట్ కేవలం పైదానికి మాత్రమే కాబట్టి రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకొని కింద యాడైనా రూట్ జీ ఆఫ్ ఎక్స్ రాశారు, రాయకూడదు. కేవలం ఏం రాయాలా, జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ లోపల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్. కాకపోతే కింద దానికి రూట్ రాయకూడదు. చాలా మంది కింద కూడా రూట్ రాసేస్తారు, వెళ్ళిపోతుంది. సరేనా? ఫోర్త్ క్వశ్చన్ ఏం సార్ అంటే బాగా చూడండి, ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ ఎంత, ఎక్స్. ఎక్స్ లోపలికి పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ చాలా మంది 2 ఆఫ్ ఎక్స్ రాస్తారు. 2 ఆఫ్ ఎక్స్ కాదు, కేవలం ఏం రాయాలా, 2 రాయాలి, కేవలం 2 రాయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాసి తర్వాత 2x రాసి 2లో 1 పోతే ఎంత, 1. ఇది ఫైనల్ ఆన్సర్, ఇది ఫైనల్ ఆన్సర్. మరి మేము నేర్చుకునే టాపిక్ లో లాస్ట్ క్వశ్చన్ చూడండి, దట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 2, మైనస్ 3, 3, మైనస్ 1. ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి, 1 2 3, 3 ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి. ఆర్డర్డ్ పేర్ అంటారు, ఈ బ్రాకెట్ ఏమంటారో ఆర్డర్డ్ పేర్. దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్. 2f, చాలా మంది 2f అంటే 2 1 జర్ 2, 2 2 జర్ 4, 2 2 జర్ 4, 2 3 జర్ 6. ఇలా చేస్తే తప్పమ్మా. 2f అంటే చాలా సింపుల్. 2f నేను రాస్తున్నాను చూడన్న. ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేయకూడదు, 1 అట్లే ఉండాలి. రెండవ నంబర్ ని 2 2 జర్ ఎంత, 4. నెక్స్ట్ 2 అట్లే ఉండాలి, 2 3 జర్ 6, 3 అట్లే ఉండాలి, 2 1 జర్ 2. అర్థమైపోయిందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 2 ప్లస్ ఎఫ్, 2 ప్లస్ ఎఫ్, 2 ప్లస్ ఎఫ్ ఇక్కడ చేస్తాను చూడండి. 2 ప్లస్ ఎఫ్ ఇక్కడ ఉంది చూడండి. 2 ప్లస్ ఎఫ్ అంటే ఏమొస్తుంది సార్ అంటే చాలా మంది ఫస్ట్ దానికి 2 యాడ్ చేస్తారు, 3. ఇక్కడ 2 ప్లస్ 2 4. తప్పమ్మా.
ఏం చేయాలి, సెకండ్ నెంబర్ కి 2 యాడ్ చేయాలి. ఏమి 2 ప్లస్ ఎఫ్ ఎంత సార్ అంటే ఎఫ్ లో సెకండ్ నెంబర్ కి 2 యాడ్ చేయాలి. సో 1,4 నెక్స్ట్ 2, -3 ప్లస్ 2 ఎంత -1 3 -1 ప్లస్ 2 ఎంత 1 -1 ప్లస్ 2 ఎంత 1. అర్థమవుతుందా? సో ఈజీగా చేసేసినాం. ఎఫ్ స్క్వేర్ అంటే మొత్తానికి స్క్వేర్ చేయాలి అంటే సెకండ్ నంబర్ కి స్క్వేర్ చేయాలి. ఎఫ్ లో సెకండ్ నంబర్ 2 స్క్వేర్ ఎంత 4 -3 కి స్క్వేర్ చేస్తే ఎంత +9 -1 కి స్క్వేర్ చేస్తే ఎంత 1. అర్థమవుతుందా? సో ఎఫ్ స్క్వేర్. రూట్ ఎఫ్ అంటే గుర్తు పెట్టుకోండి, సెకండ్ నంబర్ కి రూట్ తీసుకోవాలి అంటే ఏం రాసుకోవాలి 1, √2. దీనికి రూట్ తీసుకోకూడదు, ఎందుకు సెకండ్ నంబర్ లో ఏముంది మైనస్ ఉంటే రూట్ తీసుకోకూడదు. చాలా మంది ఇట్లా రాస్తారు 2, -√3 తప్పు, రాయకూడదు. ఇక్కడ కూడా మైనస్ ఉంది, రాయకూడదు. కాబట్టి లాస్ట్ ఆన్సర్ ఎంత అంటే కేవలం ఇంత మాత్రమే వస్తుంది 1, √2. 3 బ్రాకెట్స్ రావు, ఎందుకంటే మిగతా 2 బ్రాకెట్స్ లో సెకండ్ నంబర్ కి ఏముంటుంది మైనస్ ఉంటుంది. సరేనా? సో ఈ 4 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్, థీరమ్స్ లో 5 థీరమ్స్ లో ఒక థీరం. బాగా ఈజీగా ఉన్నాయి, బాగా నేర్చుకోండి. 7 మార్క్స్ మీ దగ్గర ఉంటాయి. దీంట్లో మీకేమి తగ్గి